సో నేను ఇవాళ సర్జికల్ గైడ్ ఎట్లా తయారు చేస్తాం, సర్జికల్ గైడ్ చేసే సాఫ్ట్వేర్లో చూపిస్తా అండి. దీన్ని ఎక్సోక్యాట్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఇది సిటీ స్కాన్ అండి. సో దీన్ని మీరు ఈ దవడ సిటీ స్కాన్ అనమాట. సో ఈ సిటీ స్కాన్ని ఫస్ట్ లోడ్ చేసుకుంటామండి. ఈ సిటీ స్కాన్లో మనకి దవడలో క్లియర్గా ఎక్కడైతే ఇదిగోండి ఈ ఫొరామెన్స్ అంటాం, ఈ ఫొరామెన్స్ నుంచి నరం బయటకు వస్తుంది. ఈ నరం ఎట్లా వెళ్తుంది అనేది దవడెముకలో క్లియర్గా తెలుస్తుంది. ఇది లెఫ్ట్ అండి, ఇది రైట్. ఓకేనా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇదిగోండి నరాలు. ఈ నరాలు ఎట్లా వెళ్తున్నాయి, దీనిలో నుంచి ఎలా లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాయి, ఈ బయటకు వచ్చింది ఇదే పెదానికి సప్లై చేస్తుందండి. సో దీన్ని మెంటల్ ఫొరామెన్ అంటాం. సో ఈ నరం ప్రత్యేకత ఏంటంటే ఇది ఎముక మధ్యలో నుంచి, అంటే దవడ ఎముక మధ్యలో నుంచి వస్తూ ఉంటుందండి. అందుకని దీన్ని మామూలు ఎక్స్రేలో కానీ తెలుసుకోవటం కష్టం. సో నరు బైపాస్ అంటే దీని పక్కన నుంచి కిందకి వెళ్తాం అండి. ఓకేనా? సో ఇట్లా మనం ఫస్టే నరు పొజిషనింగ్ చూసుకుంటాం. సో నరం ఎక్కడుందో చూసుకున్న తర్వాత ఏం చేస్తామంటే నీట్గా నరానికి అనుగుణంగా మనం ఇంప్లాంట్స్ ప్లాన్ చేస్తాం. సో ఆ ఇంప్లాంట్స్ ఎట్టి పరిస్థితుల్లో డ్రిల్ కానీ ఇంప్లాంట్ కానీ ఆ నరానికి తగలకుండా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు దీని మీద మనం గైడ్ని కూర్చోబెడతాం. అంటే ఇది కూడా సాఫ్ట్వేర్లోనే వస్తుందండి, మొత్తం గైడ్ పొజిషనింగ్, టూత్ పొజిషనింగ్. ఇది సర్జికల్ గైడ్ యొక్క పొజిషనింగ్ అనమాట. అంటే ఈ పళ్ళ వరుసకు అనుగుణంగా మనం ఇంప్లాంట్లు ఎట్లా వేస్తామో గైడ్ కూడా అట్లానే వస్తుందండి. ఓకేనా? సో ఈ పళ్ళు కూడా వర్చువల్ ప్లానింగే అండి, ఇదంతా వర్చువల్ ప్లానింగే. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ గైడ్ బెసక్కుండా గైడ్ పొజిషనింగ్ పిన్స్ అంటామండి. ఇట్లా గైడ్ అటు ఇటు కదలకుండా 3 పిన్స్ పెడతాం అన్నమాట సర్జికల్ గైడ్కి. సో నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది సర్జికల్ గైడ్ అని మీరు కూడా నెట్లో కొడితే ఇవన్నీ వస్తాయి. ఈ పొజిషనింగ్ పిన్స్ అండి, అంటే ఆ సర్జికల్ గైడ్ ఎట్టి పరిస్థితుల్లో బెసక్కుండా ఈ పిన్స్ ఆపుతాయి అనమాట. ఎందుకంటే గైడ్ మనం చేసేటప్పుడు ఇట్లా కదలకూడదు అనమాట నోట్లో. సో ఆ గైడ్ పొజిషనింగ్ పిన్స్ ఇవన్నమాట. ఫస్ట్ మనం గైడ్ పొజిషనింగ్ పిన్స్ చూసుకున్న తర్వాత ఈ ఇంప్లాంట్ పొజిషన్స్ అండి, అంటే మనం ఎక్కడెక్కడ ఇంప్లాంట్స్ పెడుతున్నామో అక్కడ కీ హోల్స్ తయారు చేస్తుంది అనమాట గైడ్లో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదిగోండి ఈ ఇంప్లాంట్స్ దవడెముక లోపలికి వెళ్ళేవి. వాటికి ఎప్పుడు నేను కీ హోల్ అంటుంటా చూసారా, ఇవన్నమాట కీ హోల్స్. సో ఇవే మనకి మెటల్ లాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ గైడ్లో ఇవే మనకి కీ హోల్స్ మెటల్లో వస్తాయి అన్నమాట. ఇవే ఈ 6 మీరు చూస్తున్నారు కీ హోల్స్, 1 2 3 4 5 6 అనమాట. సో ఇవి కీ హోల్స్. సో అవి ఎంత హైట్లో ఉండాలనేది కూడా ఇప్పుడే డిటర్మిన్ చేసుకుంటాం. నెక్స్ట్ దీనిలోనే మీరు ఈ ఇంప్లాంట్కి నరానికి ఎంత తేడా ఉంది పొజిషన్లో, అంటే నరానికి ఎంత పక్కగా ఇంప్లాంట్ వెళ్తుంది అనేది ఫస్ట్ తెలిసిపోద్దండి మనకు క్లియర్గా. సో ఎక్కడైతే మనకి తెలిసిపోతుందో కరెక్ట్గా అక్కడికే డ్రిల్ వెళ్తుంది, ఎటు బెస్క్నేదు. ఏది బెస్క్నేది అంటే ఈ కీ హోల్. అందుకనే దీన్ని కీ హోల్ ఇంప్లాంట్ సర్జరీ అంటామండి. ఇదండి ఫుల్ ప్లానింగ్. సో 1 2 3 4 5 6 ఇంప్లాంట్లు, 3 పొజిషనింగ్కి గైడ్ బెసక్కుండా ఉండటానికి 3 పిన్స్, పొజిషనింగ్ పిన్స్. ఇవి ఈ 6 కీ హోల్ ఇంప్లాంట్స్ అండి. సో అదండి ఫైనల్గా అట్లా ప్లాన్ చేయవచ్చు అనమాట మనం. ఇది ఎక్సోక్యాడ్ సాఫ్ట్వేర్ అండి. సో నెక్స్ట్ మీకు ఇదిగోండి, దీనిలోనే మీరు చూస్తే ఆ నరంకి ఎంత పక్కగా ఇంప్లాంట్ వెళ్తుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుందండి. చూసారో సేఫ్టీ మార్జిన్ అంటాం దీన్ని. ఇంత గ్యాప్ ఉంది, అట్లానే ఇటు కూడా ఇంత గ్యాప్ ఉంది. అదైతే నరం పక్కగా వెళ్తుంది, దాన్ని కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ కీ హోల్స్ అండి, ఇవే మెటల్ రిమ్లు మీరు చూస్తున్న, ఇవే మెటల్ రిమ్లు అనమాట. అదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇంప్లాంట్ ఇక్కడ ఉంది, దాని పక్కగా నరం వెళ్తుంది. అంటే నరానికి అవతలుగా, మనం లింగువల్గా అంటాం దాన్ని, అంటే నరానికి అవతలుగా నాలిక వైపుగా వెళ్తుంది అనమాట ఈ ఇంప్లాంట్. ఇది ఎడం వైపుది. ఇప్పుడు కుడివైపు చూపిస్తా. ఇదిగోండి ఇది కుడివైపు మళ్ళీ నరానికి లింగువల్గా, అంటే నరానికి అవతల పక్కగా ఇంప్లాంట్ వెళ్తుంది. సో అంత ఈజీగా అంత కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇదే మనం ఉట్టి చేత్తో చేసే పని అయితే అప్పుడప్పుడు, అంటే నరు బైపాస్ ఫ్రీ హ్యాండ్ నేను చేస్తుంటాను, కానీ అన్నిసార్లు కరెక్ట్గా అట్లానే వెళ్దండి డ్రిల్. సో ఒక్కొక్కసారి బెసకొచ్చు, అట్లా బెసికినప్పుడే మీ నరానికి గాయం అవుతుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది ఒట్టి నరమే కాదండి, ఇది న్యూరోవాస్కులర్ బండిల్ అంటాం. అంటే ఈ దవడెముకలో వెళ్ళేది ఆ ఒక్క కెనాల్లో ఏముంటుందంటే ఒక నరం ఉంటుంది, ఒక చెడు నెత్తురు తీసుకెళ్లే రక్తనాళం ఉంటుంది,
ఇంకో మంచి నెత్తురు తీసుకెళ్లే రక్తనాళం, అంటే ఒక ఆర్టరీ, ఒక వెయిన్, ఒక నర్వ్ 3 కలిసి ఉంటాయండి. అందుకని అది న్యూరోవాస్కులర్ బండిల్ అంటాం. సో దాని నుంచి మనం సేఫ్గా వెళ్ళటానికి మనని గైడ్ చేసేదే ఈ సర్జికల్ గైడ్ అండి. సో ఈ సర్జికల్ గైడ్నే నేను ఎట్లా ప్లాన్ చేస్తాం మీకు టూకీగా 2 నిమిషాల్లో చూపించాను అనమాట. రైట్, థ్యాంక్ యూ అండి.